ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్న రూపారెడ్డి దారుణ హత్యకు గురైంది. అయితే ఈ హత్య చేసిన వారు ఎవరన్న విషయం ఇంకా తెలియలేదు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా దుండగులు హత్య చేశారు. కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీలో ఆగస్టు 12న ఉదయం రూపారెడ్డి హత్యకు గురయ్యారు. పోలీసులు నివాసం ఉండే కాలనీలో ఓ మహిళ దారుణ హత్యకు గురి కావడం హాట్ టాపిక్ గా మారింది. స్పాట్ కు చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ తో హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు పరిశీలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇసుక రూపారెడ్డి ఒంటిపైన 27 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. రూపారెడ్డిని ఖచ్చితంగా హత్య చేయాలనే పక్కా ప్లాన్ తో రెక్కీ చేసిన వారు హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకొచ్చారు. రూపారెడ్డి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కొద్దిసేపటి తర్వాత అంటే సాయంత్రం 7 గంటల్లోపే రూపారెడ్డి దారుణ హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. రెడ్డికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానియా అందిస్తారు. ఎస్ జానియా. అనిష, దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొండమల్లేపల్లిలో జరిగినటువంటి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఏదైతే ఆమెను హత్య చేసిన తీరు కూడా కొంత దారుణంగా ఉండడం పట్ల కూడా కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రూపారెడ్డిని అతి కిరాతకంగా హత్య చేయడంతో కొంత ఏదైతే ఈ హత్యకు సంబంధించి సుపారీ గ్యాంగే ఈ హత్యకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ రూపారెడ్డిని ఆమె ఒంటి పైన దాదాపుగా 27 కత్తిపోట్లు ఉండడం పట్ల కూడా అతి కిరాతకంగా హత్య చేయడం ఎవరికి అవసరం ఉంటుంది అనే విషయం పైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే హత్య జరిగిన రోజు రూపారెడ్డి ఏదైతే పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత 2 గంటల లోపే ఈ హత్యకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. సాయంత్రం 5 గంటలకు ఆమె ఇంట్లోకి వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ఇంట్లోకి వచ్చినట్టుగా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంది. తర్వాత ఆ ఇంటి ఆవరణలో మరో వ్యక్తి రెడ్ కలర్ షర్ట్ తోటి అక్కడ ఇంటి ఆవరణలో తిరిగినట్టుగా కూడా మరో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ కావడం కూడా కొంత క్లూస్ దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రూపారెడ్డి ఏదైతే కొండమల్లేపల్లి జేబీ కాలనీలో నివాసం ఉంటున్నారో ఆ జేబీ కాలనీలో పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఓ సిఐ అలాగే ఎస్ఐ వీరు కూడా అదే జేబీ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ కాలనీలో నివాసం ఉండేటువంటి అఫీషియల్ గా ఈ కాలనీలో ప్రశాంతంగా ఉంటుంది. ఈ కాలనీకి సంబంధించి రూపారెడ్డిని ఇంత కిరాతకంగా హత్య చేయడం పట్ల కూడా కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రూపారెడ్డిని హత్య చేయడానికి ముందుగానే 2-3 రోజులు రెక్కి నిర్వహించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ రెక్కి నిర్వహించిన తర్వాత ఎప్పుడు ఈమె ఇంట్లోకి వస్తుంది అనే విషయం పైన కూడా పూర్తిగా ఆమెను అబ్జర్వ్ చేస్తూనే ఆమె ఒంటరిగా ఇంట్లోకి వచ్చిన తర్వాతనే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చు అనేది కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో పాఠశాలకు సెలవులు ఉండడంతో తన భర్తతో కలిసి హైదరాబాద్ కు రూపారెడ్డి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు స్కూల్ రీఓపెన్ అవుతుంది కాబట్టి ఇద్దరు కలిసి రావాల్సి ఉండగా కూడా భర్తకు ఏదో వేరే పని ఉండడంతో కేవలం రూపారెడ్డి ఒక్కటి మాత్రమే పాఠశాలకు రావడం జరిగింది. పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠశాల నుంచి తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత ఈ హత్యకు గురి కావడం. అయితే ముందుగా దొంగలు ఈ హత్యకు పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు అనుమానించారు. కానీ అక్కడ ఆమెను హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆమె సెల్ ఫోన్ తప్ప మిగతా ఏ వస్తువు గాని డబ్బులు గాని నగలు గాని దొంగిలించబడకపోవడం పట్ల కూడా ఇది దొంగలు చేసిన హత్యగా భావించలేదు. తర్వాత ఈ హత్యకు కారణాలేంటి, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా లేదంటే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే విషయం పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను దాదాపుగా మొదటగా 8 మందిని అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం మరో 3 అయితే పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో హైదరాబాద్ కు చెందినటువంటి సుపారీ గ్యాంగ్ కు సంబంధించినటువంటి
ఓ వ్యక్తి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ వ్యక్తి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చు అనేది కూడా అనుమానం వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ హత్యకు రూపారెడ్డిని హత్య చేయడానికి పాఠశాలకు సంబంధించి ఆమె గత 20 ఏళ్లుగా కూడా పాఠశాల ఫీల్డ్ లోనే ఉంటుంది. ఈ పాఠశాలకు సంబంధించి నిర్వహణ బాధ్యత అంతా కూడా తానే చూస్తూ ఉంటుంది. ఈమె రూపారెడ్డికి సంబంధించి కుటుంబానికి సంబంధించి ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అయితే ఆమెను హత్య చేయడానికి ఆర్థిక లావాదేవీలే కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఈ హత్యకు సంబంధించి 3 పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ 3 ముఖ్యంగా వెక్కి నిర్వహించడం, మరోవైపు ఆ కాలనీలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో రికార్డు కాకుండా ఇంటి వెనుక వైపు నుంచి ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆమెను హత్య చేయడం, అది కూడా కిరాతకంగా హత్య చేయడం పట్ల కూడా కొంత బలమైన కారణాలు ఉండడం వల్లనే ఈమెను ఇంత కిరాతకంగా హత్య చేశారనే విషయం పైన కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఆమె ఒంటిపైన అన్ని కత్తిపోట్లు ఉండడం పట్ల కూడా కొంత ఆందోళన కలిగించే విషయంగా చెప్పవచ్చు. మరోవైపు ఎక్స్పర్ట్స్ అంటే ఇలాంటి హత్యలు చేసే వారే ఇలాంటి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ చెందినటువంటి సుపారి గ్యాంగ్ పనే అయి ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఈ విషయం పైన ఈ రోజు ఆమె అంత్యక్రియలు ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత మల్లెపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి క్రైమ్ నెంబర్ 150/26 ఒక మర్డర్ కేసు నిన్న ఒకటి మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ నిన్న క్లూస్ టీం వచ్చేసి అన్ని క్లూజ్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. మనకి సస్పెక్ట్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంత సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా మనము కొంత సస్పెక్ట్స్ని కూడా కొంత మనం నారో డౌన్ చేసుకొని కొంతమందిని కూడా మనము పికప్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి దర్యాప్తు కూడా డిఎస్పీ దేవరకొండ గారి ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు మనం ఏర్పాటు చేసి ఈ దర్యాప్తు టేకప్ చేయడం జరుగుతున్నది. త్వరలోనే ఇది మర్డర్ చేసిన అక్యూజ్డ్ కూడా తప్పకుండా మనం ఇంకొక 12 to 24 hours తప్పకుండా పట్టుకొని మా తర్వాత ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. హత్యగా ప్రధాన కారణం తెలిసిందా సార్? ఇంకా తెలియలేదండి, ఇంకా నడుస్తున్నది. అక్యూజ్డ్ మొత్తం మనకి అంతా అక్యూజ్డ్ అప్రిహెండ్ అయిన తర్వాత మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఏమన్నా చోరీకి గురైన అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1 lakh వరకు పోయింది అన్నట్టు చెప్తున్నారు, క్యాష్ పోయినట్టు. అది కూడా మేము దర్యాప్తు చేస్తాం.